పూరా లోకల్. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు. కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది. దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0%కి వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ దశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. 2 సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు. నూతనత్వం ఉండాలి, రిఫార్మ్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే, ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలు ఉంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దిశ జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయ్యింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు దిశ వన్ నేషన్ వన్ విజన్, ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు, మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో, ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది, ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఏంటంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది. దాంట్లో అనుమానం కూడా లేదు.